హాయ్ ఆఫ్ఘనిస్తాన్ తోటి 3 టీ20లు అయితే ఇండియాలో ఆడబడుతుంది. దీనికైతే టీమ్ అనౌన్స్మెంట్ వచ్చింది. దీని ముందు అయితే చాలా చర్చ నడిచింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ టీంలో ఉండరని, అలానే నెక్స్ట్ జరగబోయే టీ20 వరల్డ్ కప్ కూడా వీళ్ళు ఉండరని అయితే చాలా ప్రచారం ఎక్కువ జరిగింది. అలాంటిది ఏం లేదని అయితే ఇక్కడ ఒక సూచన అయితే ఇవ్వడం చూసాం. ఎందుకంటే హార్దిక్ పాండ్యా టీ20 వరల్డ్ కప్ లీడ్ చేస్తారని అనుకున్నారు, లేదా కేఎల్ రాహులే లీడ్ చేస్తారనుకున్నారు. కానీ అదంతా ఏం లేకుంటే సూర్యకుమార్ యాదవ్ కూడా సీన్లోకి వచ్చాడు కాబట్టి అతను కూడా కెప్టెన్సీ ఇస్తారేమో అనుకున్నారు. కానీ లేదు, రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ కెప్టెన్ అని అయితే ఖచ్చితంగా అయిపోతుంది. అలానే విరాట్ కోహ్లీ కూడా టీ20 వరల్డ్ కప్లో ఉంటున్నాడు అనేది క్లియర్ అయిపోయింది మనకైతే. వీళ్ళిద్దరిని అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ టీంలో అయితే ఇంక్లూడింగ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా ఈ టీ20 వరల్డ్ కప్ అయితే ఖచ్చితంగా ఆడతారు. నాకు తెలిసి నెక్స్ట్ టీ20 అయితే కష్టం, కానీ ఈ20 వరల్డ్ కప్ అయితే ఖచ్చితంగా ఆడుతున్నారని అయితే ఒక సంకేతం అయితే ఇచ్చారు ఫైనల్గా అయితే. ఇంకపోతే ఈ టీ20 ఏదైతే ఈ టీ20 సిరీస్ ఉందో 3 టీ20లకి అయితే టీంని అయితే అనౌన్స్ చేశారు. దీంట్లో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ని ఇంక్లూడ్ చేయలేదు, కేఎల్ రాహుల్ని ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. అలానే రవీంద్ర జడేజాని కూడా ఇంక్లూడింగ్ చేయలేదు. మరి రవీంద్ర జడేజాని అవుట్ ఆఫ్ ది టీ20 వరల్డ్ కప్ చేస్తారేమో అని మనకు కొంచెం డౌట్గా అనిపిస్తుంది. చెప్పలేము, ఎందుకంటే రవీంద్ర జడేజా కూడా ఛాన్స్ ఇవ్వచ్చేమో అనిపిస్తుంది నాకైతే. ఆల్రౌండర్గా లేకుంటే మంచి ఫీల్డర్గా అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి టీం అయితే చూడండి మీరు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, అలానే విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, అలానే సంజు శాంసన్, రింకు సింగ్, జితేష్ శర్మ, శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, ఇదైతే టీం అండి ఈ టీ20 సిరీస్కి గాను. అయితే దీంట్లో మీరు చూస్తే సంజు శాంసన్ ఇంక్లూడింగ్ చేశారు టీ20 వరల్డ్ కప్లో అయితే కీపర్గా అయితే. అలానే జితేష్ శర్మను కూడా ఫ్యూచర్ ఉంది, అతను కూడా లాస్ట్ జరిగిన సౌత్ ఆఫ్రికా దాంట్లో అయితే ఇతను కూడా ఆడడం చూసాం మనమైతే. జితేష్ శర్మను కూడా ఆడించారు. ఇక్కడ మనం అర్థం చేసుకున్నదంటే కేఎల్ రాహుల్ కీపర్గా చూస్తున్నారు. రిషబ్ పంత్ ఇంకా ఫిట్గా లేడు కాబట్టి కేఎల్ రాహుల్ని కీపర్గా చూస్తున్నారు. కానీ బ్యాకప్ కీపర్ని సంజు శాంసన్ లేకుంటే జితేష్ శర్మ అనేది ఆ ఇద్దరు అయితే ఇక్కడ ఆడిన దాన్ని బట్టి ఈ టీ20 సిరీస్, అలానే నెక్స్ట్ జరగబోయే సిరీస్లు ఉన్నాయి, అలానే ఐపీఎల్లో ఆడిన దాన్ని బట్టి వీళ్ళిద్దరిలో ఒకరిని అయితే సెలెక్ట్ చేస్తారనిపిస్తుంది. కేఎల్ రాహుల్ని టీ20లో ఆడనివ్వరేమో అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా కేఎల్ రాహుల్ని అయితే ఆడిస్తారనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా ఆడిస్తారనిపిస్తుంది. ఖచ్చితంగా దీనిలో అయితే మార్పు అయితే ఉండదు. కానీ ఈ సిరీస్లో మీరు సూర్యకుమార్ యాదవ్తో లేడు యాక్చువల్గా, లేకపోయినప్పటికీ అతనికి ప్లేస్ ఉంటుంది కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ జితేష్ శర్మ అలానే సంజు శాంసన్కి అవకాశం వచ్చిందంటే ఇక్కడ ప్రూవ్ చేసుకుని ఐపీఎల్లో ప్రూవ్ చేసుకుంటే వరల్డ్ కప్లో మీ ఇద్దరు ఒకరికైతే ఛాన్స్ ఉంటుందని అయితే క్లియర్ ఇండికేషన్ అయితే ఇస్తున్నారు. ఇంకా అలానే చూస్తే మీరు రింకు సింగ్ డైరెక్ట్గా 11లో ఉంటాడు, నాకు తెలిసి 11లో ఉంటాడు. అలానే సూర్యకుమార్ యాదవ్ కూడా డైరెక్ట్గా 11లో ఉంటాడు. యశస్వి జైస్వాల్ కూడా అవకాశం ఇస్తున్నారు, శుభ్మన్ గిల్ కూడా ఇస్తున్నారు కాబట్టి శుభ్మన్ గిల్కి జైస్వాల్కి ఒక పరీక్ష లాంటిది. అలానే తిలక్ వర్మకి, వీళ్ళు ముగ్గురు కూడా ఒక పరీక్షే. వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ అలానే ఐపీఎల్లో మంచిగా ఆడితే వీళ్ళకి కూడా ప్లేసు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఎస్వీలో టెస్ట్ అవుతున్నాడు. ఎస్ఎస్వీ జైస్వాల్ మంచిగా ఆడితే అతను కూడా ప్లేస్ ఉంటుంది, లేకుంటే శుభ్మన్ గిల్కి అయితే ప్లేస్ ఉంటుంది. మరి లేకుంటే శుభ్మన్ గిల్ని తప్పించి ఎస్ఎస్వీ జైస్వాల్ కూడా ప్లేస్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ టఫ్ ఉంది ప్లేస్లు అయితే వీళ్ళిద్దరికి, శుభ్మన్ గిల్కి ఎస్ఎస్వీ జైస్వాల్కి కొంచెం టఫ్ అయితే నడుస్తుంది. అలానే రింకు సింగ్ అయితే డైరెక్ట్గా వస్తారనుకున్నా కాబట్టి శివన్ దుబే సడన్గా ఇంక్లూడింగ్ చేశారు. యాక్చువల్గా శివన్ దుబే అసలు సీన్లోనే లేడు. శివన్ దుబే ఎందుకు వచ్చాడు నేను అనుకోవడం ఏంటంటే, ఏదైతే హార్దిక్ పాండ్యా ఇంజురీగా ఉంటున్నాడో ఆల్రౌండర్గా, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, యాక్చువల్గా స్పిన్నర్స్ ఆల్రౌండర్ ఉన్నారు. ఆల్రెడీ అక్షర్ పటేల్ ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. ఓకే, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అయితే ఎవరు లేరు ప్రస్తుతానికైతే. అతను రెగ్యులర్గా ఇంటర్వెల్స్లో అతను ఇంజూరీ అవుతూ ఉన్నాడు హార్దిక్ పాండ్యా. ఒకవేళ అతను లేని పక్షంలో అయితే శివన్ దుబేని అయితే టీ20 వరల్డ్ కప్లో అయితే ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ ప్రకారం అయితే శివన్ దుబే కూడా ఒక ఆల్రౌండర్ కోటాలు అయితే టీ20 వరల్డ్ కప్కి ఉండే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ సెలెక్ట్ చేశారు కాబట్టి. ఇంకపోతే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళ ప్లేస్ ఏంటనేది ఏంటంటే ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే రేపు పొద్దున రవీంద్ర జడేజాకి పోటీగా ఉంటారు. ఆల్మోస్ట్ అక్షర్ పటేల్ వైపే వెళ్తారు, ఎందుకంటే మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. బ్యాటింగ్ అలానే బౌలింగ్ పరంగా అయితే మంచి బేకరమైన ఫామ్లో కనిపిస్తున్నాడు. వాషింగ్టన్ కూడా ఎక్కువ ఇంజురీ కన్సర్న్గా ఉన్నాడు. ఎక్కువ ఇంజురీస్ అయితే అవుతా ఉన్నాయి వాషింగ్టన్ సుందర్కి అయితే. ఇంకా హర్షదీప్ సింగ్కి అలానే ముఖేష్ కుమార్కి, అవేష్ ఖాన్కి, వీళ్ళు ముగ్గురికి అయితే పోటీ ఉంది, బాగా గట్టి పోటీ అయితే కనిపిస్తుంది. హర్షదీప్ సింగ్కి లెఫ్ట్ ఆర్డర్ కాబట్టి, అలానే ముఖేష్ కుమార్ కాబట్టి వీళ్ళిద్దరికైతే ముఖేష్ కుమార్ రీసెంట్గా అన్ని ఫార్మాట్ ఆడుతున్నాడు. వన్డే, టీ20 టెస్టులు అన్నిటి ఫార్మాట్ ఆడుతున్నాడు కాబట్టి అతను ఒక బుమ్రా లాగా లేకుంటే షమీ లాగా తయారవుతున్నాడు, సిరాజ్ లాగా. అతని బెస్ట్ ఫ్యూచర్ ఉంది అనిపిస్తుంది. అతను కూడా డైరెక్ట్గా 11లో చోటు అయితే అవకాశం ఉంటుంది. హర్షదీప్ సింగ్ కూడా ఉంటుంది. అతను మంచి ప్రదర్శన ఇస్తే లెఫ్ట్ హ్యాండర్స్ మరి ఎప్పటికైనా ఉపయోగపడతాడు కాబట్టి అతనికి అవకాశం ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ హర్షదీప్ సింగ్ ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ టీ20 అలానే నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ ప్రూవ్ చేసుకుంటే అతనికి అయితే అవకాశం ఉంటుంది. లేకుంటే బుమ్రా, సిరాజ్, షమీ వీళ్ళు ముగ్గురు పేసింగ్ అయితే లీడ్ చేస్తారు. అలానే ముఖేష్ కుమార్ కూడా ఉండే
అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఇక్కడ ప్రూవ్ చేసుకుని ఐపీఎల్ ప్రూవ్ చేసుకుంటే హర్షదీప్కి అయితే అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. కుల్దీప్ డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. చాహల్ని అయితే ఇంకా అవుట్ ఆఫ్ వెళ్ళిపోయాడు. అసలు చాహల్ని అయితే కన్సిడర్ చేయట్లేదు. ఒకవేళ ఐపీఎల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏమైనా వస్తే మళ్ళీ చాహల్ని కన్సిడర్ చేస్తారు, కానీ ప్రస్తుతం అయితే కుల్దీప్ వైపే వెళ్ళిపోతున్నారు మెయిన్ స్పిన్నర్గా అయితే. ఇది ప్రస్తుతానికి ఈ సిరీస్లో చాలామందికి అయితే వాళ్ళ భౌత్యం తెలబోతుంది. జైస్వాల్ కావచ్చు, లేకుంటే శుభ్మన్ గిల్ కావచ్చు, తిలక్ వర్మ కూడా ఇంక్లూడ్ చేశారు మిడిల్ ఆర్డర్లో. దీన్ని బట్టి ఒక సూచన ఏంటంటే థ్రెట్ ఎవరికి శ్రేయస్ అయ్యర్కి అలానే కేఎల్ రాహుల్కి థ్రెట్గా ఉన్నట్టు. ఎందుకంటే అతను ఫ్యూచర్ స్టార్గా ఉంటున్నాడు తిలక్ వర్మ. శ్రేయస్ అయ్యర్కి థ్రెట్గా ఉంటాడు, ఎందుకంటే అతను 2 డౌన్ కానీ లేకుంటే 3rd డౌన్ కానీ వస్తుంటాడు. ఫోర్త్ ప్లేస్లో 3rd ప్లేస్లో వస్తుంటాడు. కాబట్టి కొంచెం అతను కూడా శ్రేయస్ అయ్యర్కి వాళ్ళకి థ్రెట్గా ఉంటాడు. ఇక్కడ ఇతను ప్రూవ్ చేసుకుంటే రీసెంట్గా ఆడిన మ్యాచ్లు ఎట్లు కూడా అంత ప్రూవిన్ కాలేదు అతను, వన్డేస్ కానీ T20లో కానీ. మరి ఇక్కడైతే ప్రూవిన్ చేసుకోవాలో ఈ సిరీస్లో కానీ నెక్స్ట్ ఐపీఎల్ అతని భవిష్యత్తు నిర్ణయిస్తుంది. T20 వరల్డ్ కప్లో సెలెక్ట్ అవుతాడు లేదనేది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ డైరెక్ట్గా లోపలికి వస్తాడు, కేఎల్ రాహుల్ కూడా డైరెక్ట్గా లోపలికి వస్తాడు. ఇది ప్రస్తుతానికి చాలా ఊహాలకే తెరబడిపోయింది. ఏదైతే మన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ ఉండరు, అలానే వాళ్ళని తప్పిస్తున్నారు, ఈ సిరీస్ కూడా ఉండరు అనుకున్నారు. వాళ్ళందరికైతే ప్రశ్నలు అయితే దొరికినాయి అనుకుందాం. ఓవరాల్గా ఇది మ్యాటరు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ అయితే ఖచ్చితంగా ఆడతారు. రోహిత్ శర్మనే కెప్టెన్ చేయబోతున్నాడు. చూద్దాం. మన లాస్ట్ మ్యాచ్లో వరల్డ్ కప్ మిస్ అయిపోయింది. మరి T20 వరల్డ్ కప్ అన్న గెలిపించి వీళ్ళిద్దరూ దీని నుంచి రిటైర్ అవుతారో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి.